హాయ్ అండి. మొక్కలకి నేను ఆర్గానిక్ ఎరువులు ఇస్తున్నాను అనమాట. ఇవి చిన్న చిన్న బాల్స్లా ఉన్నాయి కదా, అవి ఒకటేమో బూస్టు, ఇంకొకటేమో బోన్ మిల్ పౌడర్ కాకుండా అవి కూడా బాల్స్లా వచ్చినాయి అన్నమాట. వంగ చెట్లు చూసారు ఎలా ఉన్నాయో, చాలా పోతుంది, విపరీతమైన పూత వస్తుంది కదా, రాలిపోతుంది అన్నమాట. మంచుకి రాలిపోతుంది. ఇవి టెర్రస్ మీద ఉన్నాయన్నమాట. వీటికి కొంచెం ఎరువులు అది ఇస్తే నిలబడుతుంది పూత. దీన్ని మంచుకి ఏదైనా రాలిపోతుంది పూత అనేది. మామిడి చెట్టుకు కూడా చూడండి, చాలా విపరీతమైన పూతలు వస్తుంది. ఇప్పుడు మంచుకి అనేది రాలిపోతుంది అన్నమాట. ఈ రోజు ప్లాంట్ మీకు తెలుసు కదా, అసలు ఎన్ని పూలు వస్తుందో. ఇదైతే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. ఈ ప్లాంట్ మనకి పింక్ కలర్లో ఒకటి ఉంటుంది, దేశవళి అన్నమాట. ఇదొకటి అన్నమాట, చాలా స్మెల్ వస్తుంది. ఇదైతే పింక్ కలర్ అంటే ఇంకా డార్క్ ఉంటుంది చూడండి, దేశవళి గులాబీ అని అంటారు. ఇవి తక్కువకే వస్తాయి కానీ పువ్వులు అయితే చాలా విపరీతంగా వస్తాయి. పెద్ద చెట్లు అయిపోతాయి. చూసారు కదా, అది ఎంత చిన్న దాంట్లో ఉంది, ఎంత పెద్దది అయిపోయిందో. కొమ్మలు కూడా అవి బ్రతుకుతాయి అంటే ఎవరి దగ్గర ఉంటే మీరు షేర్ చేసుకోవచ్చు. చూసారా, ఇదిగోండి, దీనికైతే ఎంత పోతున్నా చూడండి. అన్నీ వంగ మొక్కలు అన్నిటికి ఉన్నాయి. ఇప్పుడు కాయలు ఉన్నాయి, పూత వస్తుంది, అలానే ఫ్లవరింగ్తో కూడా ఉన్నాయి అన్నమాట. చూసారా ఎన్నో వంకాయలు ఉన్నాయో. ఇప్పుడు మట్టి అంతా కదిలించేసి ఆ ఎరువులు ఇస్తాను.